ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆది క్రాఫ్ట్ వరల్డ్. ఒక ఊరిలో ఒక తండ్రి కొడుకు నివసిస్తూ ఉండేవాడు. తండ్రి ఒక చిన్న వ్యాపారం చేస్తూ ఉండేవాడు. కానీ కొడుకు ఏ బాధ్యత లేకుండా తన స్నేహితులతో ఆడుకుంటూ తన స్నేహితులతో తిరుగుతూ ఉండేవాడు. తండ్రి ఈ విషయంలో చాలా బాధపడుతూ ఉండేవాడు. తన కొడుక్కి బాధ్యత, కష్టం విలువ తెలియటం లేదు అని చెప్పి ఒకరోజు ఒక నిర్ణయానికి వచ్చి కొడుకుని పిలిచి ఈ విధంగా చెప్తాడు. ఒక పాత టీషర్ట్ ను ఇచ్చి, ఈ టీషర్ట్ ధర ఎంత ఉంటుంది అని అడగ్గా, $1 ఉంటుంది అని చెప్పి కొడుకు సమాధానం ఇస్తాడు. అప్పుడు తండ్రి ఇలా చెప్తాడు, అయితే నువ్వు దీనిని $2కు అమ్ము అని చెప్తాడు. అప్పుడు సరే అని చెప్పి ఆ కొడుకు ఆ టీషర్ట్ ను తీసుకొని మార్కెట్ కి వెళ్తాడు. మార్కెట్ కి వెళ్ళి చాలాసేపు అరవగా కొన్ని గంటలు గడిచిన తరువాత ఆ టీషర్ట్ $2కు అమ్ముడుపోతుంది. ఎంతో సంతోషపడి కొడుకు పరిగెత్తుకుంటూ తన తండ్రి దగ్గరికి వస్తాడు. తండ్రి దగ్గరికి వచ్చి నేను అమ్మాను అని చెప్పేసి ఎంతో ఆనందంగా సంతోషంగా తన తండ్రికి $2 చూపిస్తాడు. అప్పుడు తండ్రి మరో ఒక పాత టీషర్ట్ తీసుకొని వచ్చి దీనిని $20కు అమ్ము అని చెప్తాడు. కొడుకు ఎలా ఇది సాధ్యమవుతుంది అని చెప్పేసి అనుకొని, కానీ తండ్రికి ఏమీ చెప్పలేక ఆ టీషర్ట్ ను తీసుకొని మార్కెట్ కి వస్తాడు. ఎంతో ఆలోచిస్తూ ఉంటాడు. కొంచెం సేపటికి తన స్నేహితుడు గుర్తొస్తాడు. తన స్నేహితుడు దగ్గర కార్టూన్స్ ప్రింట్ చేసే ఒక మిషన్ ఉంటుంది. ఆ విషయం గుర్తొచ్చి తన స్నేహితుడి దగ్గరికి వెళ్ళి ఆ టీషర్ట్ పైన కార్టూన్ బొమ్మను ప్రింట్ చేపిస్తాడు. కార్టూన్ బొమ్మను ప్రింట్ చేపించి ఆ టీషర్ట్ ని తీసుకొని ఒక పార్క్ కి వెళ్తాడు. ఆ పార్క్ లో చాలాసేపు అరవగా ఒక బాలుడు ఆ టీషర్ట్ ను చూసి దానిపై ఉన్న కార్టూన్ బొమ్మను చూసి ఎంతో ఇష్టపడతాడు. తన అమ్మను అడిగి ఆ టీషర్ట్ నాకు కావాలి అని చెప్పి ఆ టీషర్ట్ ను కొనించుకుంటాడు $20లకు. అప్పుడు ఆ కొడుకు ఆ $20 తీసుకొని తన తండ్రి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు తన తండ్రి మరో ఒక టీషర్ట్ ఇస్తాడు. దీన్ని $200లకు అమ్ము అని చెప్తాడు. కొడుకు చాలా చిరాకు పడతాడు. దీన్ని ఎలా $200లకు అమ్మాలి అని చెప్పేసి మనసులో అనుకుంటాడు. కానీ తండ్రికి ఏమీ చెప్పలేక, తండ్రి మాటను కాదు అనలేక ఆ టీషర్ట్ ను తీసుకొని మార్కెట్ కి వెళ్తాడు. మార్కెట్ కి వెళ్ళి చాలా తీవ్రంగా దీనంగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలా దీన్ని $200లకు అమ్మాలి అని చెప్పి. అలా ఆలోచిస్తూ ఉన్న సమయంలో ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఆ గ్రామానికి ఒక హీరోయిన్ వచ్చి ఉంటుంది. దాన్ని చూసి ఆ బాలుడు ఒక ఆలోచనలతో అక్కడికి వెళ్తాడు. అక్కడ చాలా మంది గుమ్మికూడి ఉంటారు. వాళ్ళను తోసుకుంటూ ఆ హీరోయిన్ దగ్గరకు వెళ్ళి నాకు ఆటోగ్రాఫ్ ఇస్తారా అని అడగ్గా ఆ హీరోయిన్ ఆ బాలుడి ఉత్సాహాన్ని, ఆతృతను చూసి తప్పకుండా అని చెప్పి తను ఆ టీషర్ట్ పై ఆటోగ్రాఫ్ ఇస్తుంది. దానితో ఆ బాలుడు ఆ ఆటోగ్రాఫ్ తీసుకొని మళ్ళీ మార్కెట్ కి వస్తాడు. మార్కెట్ కి వచ్చి అరుస్తూ ఉంటాడు. అప్పుడు అక్కడ చాలా మంది గుమిగూడిపోతారు. ఆ టీషర్ట్ మాకు కావాలి అంటే మాకు కావాలి అని చెప్పేసి అందరూ అడగ్గా అప్పుడు ఆ బాలుడు ఆ టీషర్ట్ ను వేలం వేస్తాడు. వేలంలో ఆ టీషర్ట్ $2000లకు అమ్ముడుపోతుంది. ఆ బాలుడు ఎంతో సంతోషపడతాడు. ఆ $2000 తీసుకొని తన తండ్రి దగ్గరికి వచ్చి చాలా సంతోషంగా చెప్తాడు,
అప్పుడు తన తండ్రి ఎలా ఇది సాధ్యమయ్యింది అనగా ఇలా చెప్తాడు. నాకు అక్కడ ఒక పోస్టర్ కనిపించింది. దానితో నాకు ఆలోచన వచ్చి నేను తన దగ్గరకు వెళ్ళి ఆటోగ్రాఫ్ ఇచ్చి ఇలా దీనిని అమ్మాను అని చెప్తాడు. తన తండ్రి చాలా సంతోషపడతాడు. నీ నీ దగ్గర ఉన్న పట్టుదల, కృషి, సరికొత్త ఆలోచనలతో నువ్వు దీన్ని సాధించావు అని చెప్పి చాలా సంతోషపడతాడు. సో మనం ఏదైనా పనిని చేయాలనుకుంటున్నప్పుడు మనకు గట్టి సంకల్పం ఉండాలి. అలాగే మనం మనకు ఏదైతే సరికొత్త ఆలోచన మనలో ఉందో దాన్ని మనం ఉపయోగించుకుంటే తప్పకుండా మనం ముందుకి వెళ్తాం. మనల్ని మనం నమ్మాలి. అప్పుడు మనం ఏదైనా సాధించవచ్చు. సో అందరూ ఇలాగే మీపై మీరు నమ్మకం పెట్టుకొని మీకున్న సరికొత్త ఆలోచనలను మెరుగుపరుచుకుంటూ మీ జీవితాల్లో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. ఆల్వేస్ కీప్ స్మైలింగ్.